నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పంటను ఆశించే పురుగులు తినే కీటకాలు, పురుగు మందులు చల్లకుండానే దిగుబడులు. గొర్రెల పెంపకంలో అనుసరించే పద్ధతులు, రోగాల బారిన పడకుండా తీసుకునే జాగ్రత్తలు. ఆకుకూరల్లో దొరికే అనేక రకాల పోషకాలు ప్రతిరోజు తింటే దరికిరావు రోగాలు. వంకాయ సాగులో పాటించాల్సిన విధానాలు, మెలకువలతో పండించితే అధిక దిగుబడులు. పంటల్లో వచ్చే చీడపీడలను నివారించడానికి ప్రకృతిలోనే ఎన్నో పురుగులు ఉన్నాయి. ఆ పురుగులకు హాని కలిగించకుండా చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి ఉపయోగపడే ఈ కీటకాలు నశించిపోకుండా యాజమాన్య పద్ధతులను అవలంబించాలి. పైర్లను ఆశించే పురుగులను తిని అవి పంటకు మేలు చేస్తాయి. అందుకే వాటిని రక్షించుకోవటం మన అందరి బాధ్యత. ఆ రైతు మిత్రులు ఎవరో మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. వ్యవసాయంలో ఆధునిక పోకడలు పంటలకు ముప్పు తెచ్చే విధంగా సాగుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు సరిపడేంత పంట దిగుబడులు ఉండాలని హైబ్రిడ్ రకాల వంగడాలు, బీటీ విత్తనాలను సాగు చేస్తున్నారు. బీటీ విత్తనాలు, హైబ్రిడ్ రకాలు సాగు చేసుకుంటేనే అధిక దిగుబడి వస్తుందని నమ్ముతున్నారు. రసాయనిక ఎరువులతోనే పంటలు పండిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కానే కాదు. పూర్వం బీటీ విత్తనాలు లేవు, హైబ్రిడ్ రకాలు లేవు, రసాయనిక ఎరువులు లేవు. అయినా అప్పటి రైతులు సమాజానికి మొత్తం సరిపడే పంటలు పండించారు. ఆకుకూరల నుంచి అనేక రకాల పంటల దిగుబడులు సాధించారు. హైబ్రిడ్ రకం విత్తనాలు, రసాయనిక ఎరువులు కొంతకాలమే అధిక దిగుబడినిస్తాయి. అయితే పంటలో చీడపీడల బెడ్డ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుగు మందులు చల్లుతున్నారు. ఈ పురుగు మందుల వల్ల రైతు మిత్రులైన అనేక రకాల కీటకాలు నశించిపోతున్నాయి. పంటకు ఆశించే అనేక రకాల పురుగులను కొన్ని కీటకాలు తింటాయి, పంటను కాపాడుతాయి. అటువంటి కీటకాలను మనం కాపాడుకోవాలి. పంటలో ఆశించే పురుగులను తినే వాటిలో ముఖ్యంగా ప్రేయింగ్ మ్యాంటిడ్స్ గురించి చెప్పుకోవాలి. వీటిలో కరోలినా, యూరోపియన్, చైనీస్ ప్రేయింగ్ మ్యాంటిడ్స్ ఉన్నాయి. ఇవి పంటలకు హానికరమైన, ప్రయోజనకరమైన పురుగులను కూడా తింటాయి. ఇవి మాత్స్, తేనెటీగలను తినివేస్తాయి. ఇవి ముఖ్యంగా పెరటి తోటలు, మిశ్రమ పంటలు పండించే చేలల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఇవి పూర్తిగా పురుగులను తగ్గిస్తాయని చెప్పలేము. ఇక అల్లిక రెక్కల పురుగుల్లో కొన్ని రకాలున్నాయి. ఆకుపచ్చ రెక్కల పురుగులు అనేక రకాల పురుగులను తింటాయి. లార్వా, పెద్ద పురుగులు, మెత్తటి శరీరం కలిగిన పేనుబంక, నల్లులు, లార్వాల గుడ్డు దశను ఇవి బాగా తింటాయి. అనేక రకాల కూరగాయల పంటలకు మేలు చేస్తాయి. ఇక గోధుమ రంగు రెక్కల పురుగులు అనేక పురుగుల గుడ్లు, పేనుబంక, పిండి పురుగులు, తెల్లదోమలను తింటాయి. ఆ పురుగుల వల్ల సొలసేని జాతికి చెందిన కూరగాయల పంటలు, దోస జాతి పంటలకు మేలు చేస్తాయి. గ్రౌండ్ బీటిల్స్ రాత్రి వేళ చురుగ్గా ఉంటాయి. ఇవి భూమిపైన నివసించే పురుగులను ఎంచక్కా తినేస్తాయి. భూమి మీద ఉన్న లార్వాలు, ఇతర కీటకాలను ఇవి తింటాయి. ఇవి ముఖ్యంగా అనేక రకాల కూరగాయల పంట పొలాల్లో మనకు కనిపిస్తాయి. రైతుకు మేలు చేసే మరో కీటకం అక్షింతల పురుగు. ఇది కూరగాయలను ఆశించే పురుగులకు సహజ శత్రువు. 2 జాతుల అక్షింత పురుగులు చిక్కుడు, గుమ్మడి పంటలకు నష్టం కలిగజేస్తాయి. అయితే మెత్తటి శరీరం కలిగిన పేనుబంక, పిండి పురుగులు, పులుసు పురుగులను ఇవి తింటాయి. పేనుబంక సోకే అనేక రకాల కూరగాయల పంటలకు ఇవి మేలు చేస్తాయి. ఇక రోవ్ బీటిల్స్ పురుగుల్లో అనేక రకాలు ఉన్నాయి. ఇవి సాధారణంగా భూమి ఉపరితలంపై పరిగెడుతుంటాయి. ఇవి కూరగాయల పంటలను ఆశించే పురుగులు, విత్తనాలు, వేర్ల మాగెట్స్, ఇతర మెత్తటి శరీరం కలిగిన పురుగులను తింటాయి. ఇవి ముఖ్యంగా కోల్ జాతి పంటలు, ఉల్లి, చిక్కుడు, తీపి మొక్కజొన్న పంటలను రక్షిస్తాయి. సోల్జర్స్ బీటిల్స్ అనేక రకాల కూరగాయల పంటల్లో సాధారణంగా కనపడతాయి. ఇవి తరచుగా పూల మీద పుప్పొడిని తింటూ కనిపిస్తాయి. ఇవి మెత్తటి శరీరం ఉన్న పురుగులు, పేనుబంక, చిన్న లార్వాలు, వేరు ఈగలు, పురుగుల గుడ్లను తింటాయి. ఇక ఈగల జాతులను చూసినట్లయితే హోపర్ ఈగలు ముఖ్యమైనవి.
ఇవి వ్యవసాయ పంటల్లో సాధారణంగా కనపడతాయి. తరచుగా ఇవి పూల మీద మనకు కనిపిస్తాయి. అందుకే వీటిని పూల ఈగలని పిలుస్తారు. పెద్ద పురుగుల నుంచి కారే తేనె బంకను ఇవి తింటాయి. ఇవి హోపస్ ఫ్లై లార్వాలు, అనేక రకాల పేనుబంక జాతుల మీద కనపడే బదలికలను తింటాయి. టాక్నిడ్ ఈగలు ఇతర పురుగులపై పరాన్నజీవులుగా బతుకుతాయి. ఇవి సాధారణంగా బీటిల్స్, లార్వాలు, నల్లుల వంటి వాటిని తినివేస్తాయి. సాధారణంగా పంటల్లో కనపడే కీటకాలను మనం రక్షించుకుంటే పంటలను అవి రక్షిస్తాయి. రైతులకు మేలు చేసే పురుగులను కాపాడుకోవడం చాలా ముఖ్యం. పంటలు నాశించే పురుగులను నాశనం చేయడానికి పురుగుల మందులు వాడకుండా వాటి సహజ శత్రువులైన పురుగుల ఉధృతి పెరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. అప్పుడే మనం సాగు చేసుకునే పంటలో మంచి దిగుబడి వస్తుంది, నాణ్యమైన పంట పండుతుంది, వ్యవసాయంలో పెట్టే పెట్టుబడి కూడా తగ్గిపోతుంది. రైతుల పంటలకు మార్కెట్లో గిట్టుబాటు అయ్యే ధర పలుకుతుంది. అప్పుడు రైతుకు వ్యవసాయం కలిసి వచ్చే వ్యవహారంగా మారుతుంది. ఆర్థికంగా రైతులు నిలదొక్కునే పరిస్థితి వస్తుంది. అవసరమైనంతగా ఆహార భద్రత ఉంటుంది. గ్రామాలు వాటి సహాయంతో పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. దీంతో దేశం ప్రగతి పథాన సాగుతుంది. రైతే దేశానికి వెన్నెముక అన్న మాట నిజమవుతుంది. ఆకుకూరలంటే చాలామంది ఇష్టపడరు. ఆకుకూరలు తింటే పేదవారని అనుకుంటారని వాటి జోలికి పోరు. కానీ ఆకుకూరల్లో ఉన్నన్ని పోషక విలువలు మరే కూరగాయల్లో ఉండవు. ఆకుకూరల్లో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతాం. అసలు ఆకుకూరలో ఉన్న పోషక విలువలేమిటో, వాటిని తినటం వల్ల మనకు ఉపయోగమేమిటో తెలుసుకుందాం. గొర్రెల పెంపకం అనాదిగా వస్తోంది. ఈ పశువులను పెంచుకోవడం రైతులకు కలిసి వస్తుంది. అందుకే పల్లెల్లో గొర్రెలను పెంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నెల్లూరు జాతి, తెలంగాణ ప్రాంతాల్లో దక్కని జాతి గొర్రెలను పెంచుకుంటారు. తెలుగువారు నివసించే ప్రాంతాల్లో సుమారు 2,55,00,000 గొర్రెలను పెంచుకుంటున్నారని ఓ అంచనా. దేశంలోనే గొర్రెల పెంపకంలో మన ప్రాంతాలే అందరికన్నా ముందున్నాయి. గొర్రెలను వాణిజ్యపరంగా పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుంది. నెల్లూరు జాతి గొర్రెలను మాంసోత్పత్తి కోసం మాత్రమే పెంచుకోవచ్చు. మన దేశంలోని గొర్రెల జాతులన్నింటిలోనూ ఇవి చాలా పొడవైనవి. ఈ నెల్లూరు జాతిలో జోడిపి, పల్ల, బ్రౌన్ అనే 3 రకాల గొర్రెలున్నాయి. మాంసోత్పత్తిలోనైతేనేమి, శరీర పరిమాణంలో కానీ ఈ 3 రకాల గొర్రెల్లో పెద్దగా తేడా కనపడదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో జోడిపి, బ్రౌన్ అధిక ప్రాచుర్యం పొందిన రకాలని చెప్పుకోవచ్చు. గొర్రెల వయసును బట్టి వాటి బరువు ఉంటుంది. పొట్టేళ్ల విషయానికి వస్తే సుమారుగా 40 నుంచి 50 కిలోల బరువు ఉంటాయి. ఆడగొర్రెలు 25 నుంచి 35 కిలోల వరకు ఉంటాయి. 6 నెలల వయసులో ఇవి 19 నుంచి 20 కిలోల బరువు తూగుతాయి. అదే 3 నెలల వయసు ఉన్నప్పుడు ఇవి కేవలం 14 కిలోలు ఉంటాయి. పుట్టిన గొర్రెపిల్ల 2.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. ఇక దక్కని జాతి గొర్రెలను చూసినట్లయితే ఇవి నల్లగా ఉండి దీని వెంట్రుకలు, గొంగళ్ళు, తాళ్ళు నేయడానికి అనుకూలంగా ఉంటాయి. తక్కువ నాణ్యత గల ఉన్నిని కూడా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి మాంసోత్పత్తికి బాగా పనికి వస్తాయి. ఈ రకం గొర్రెలు ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఎక్కువగా కనపడతాయి. ఈ దక్కని జాతి గొర్రెల్లోని పొట్టేళ్లు 30 నుంచి 35 కిలోల బరువు ఉంటాయి. అయితే ఆడగొర్రెలు 20 నుంచి 25 కిలోలు తూగుతాయి. 6 నెలల వయసులో ఉన్నప్పుడు 13 నుంచి 15 కిలోలు ఉంటాయి. అదే 3 నెలల గొర్రెలను చూసినట్లయితే 9 నుంచి 11 కిలోల వరకు బరువు ఉంటాయి. అప్పుడే పుట్టిన గొర్రెపిల్ల సుమారు 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు ఉంటుంది. గొర్రెల పెంపకం చేయాలనుకున్నప్పుడు ముందుగా వాటి జీవన పరిస్థితిని తెలుసుకోవాలి.
గొర్రెల మనుగడ, ఆ ప్రాంతంలోని వాతావరణం, వర్షపాతం, గాలిలో తేమ, ముఖ్యంగా మేత లభ్యత మీద వాటి పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రత, తక్కువ తేమ ఉన్న ప్రాంతాల్లో గొర్రెలు బాగా ఎదుగుతాయి. మెట్ట పంటలపై ఆధారపడిన తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెట్ట పంటలను గొర్రెలకు ఆహారంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, రాగి, సజ్జలను పచ్చిగా ఉన్నప్పుడు గొర్రెలకు ఆహారంగా వేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేస్తే ఎక్కువ మోతాదులో గొర్రెలు వాటిని తింటాయి. అంతేకాకుండా చిక్కుడు జాతికి చెందిన బర్సీం, లైసర్ను, స్టైలో, అలసందలు, పిల్లి పెసర, వేరుశెనగ వంటివి కూడా గొర్రెలకు దానాగా పనికి వస్తాయి. వీటిలో మాంసకృతులు అధికంగా ఉంటాయి. అందువల్ల గొర్రెలు బాగా బలంగా, లావుగా పెరుగుతాయి, అధికంగా మాంసాన్ని ఇస్తాయి. ఇక ఏపీబీఎస్ 1, పూసా జైంట్ నేపియర్, కో 4, గినీ గడ్డి, పారాగడ్డి, సూడాన్ గడ్డి రకాలను గొర్రెలకు ఆహారంగా వేసుకోవచ్చు. వీటిని తగినంత నీటి సదుపాయం ఉన్న చోట పెంచుకోవచ్చు. వాటిని ఒక్కసారి నాటితే అనేక సంవత్సరాలు దిగుబడినిస్తాయి. దీంతో గొర్రెల దానా కొరత తీరిపోతుంది. అంతేకాకుండా వేప, చింత, రావి, మర్రి, సుబాబుల్, అవిస, మునగ చెట్ల ఆకులు కూడా గొర్రెలకు ఆహారంగా పనికి వస్తాయి. వీటికి తోడు యూరియా కలిపిన వరిగడ్డిని కూడా గొర్రెలకు ఆహారంగా ఇస్తే అవి బలంగా పెరుగుతాయి. 100 కిలోల ఎండు వరిగడ్డికి 4 కిలోల యూరియా, కిలో ఉప్పు, కిలో ఖనిజ లవణాల మిశ్రమాలను కలపాలి. వాటిని 60 లీటర్ల నీటిలో కరిగించాలి. 2 వారాలు గాలి చొరబడకుండా ఉంచాలి. ఈ మాగుడు గడ్డిని గొర్రెలకు ఆహారంగా వేసుకున్నట్లయితే అవి చాలా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతాయి. గొర్రెల పెంపకంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే గొర్రెలు బాగా ఎదిగి అధికంగా మాంసాన్ని ఇస్తాయి. రైతుకు మంచి లాభాలు ఆర్జించి పెడతాయి. కూరగాయల పంటల సాగులో పెట్టుబడులు చాలా తక్కువ, లాభాలు ఎక్కువ. కాబట్టి కూరగాయల సాగు ఎప్పుడైనా కలిసి వస్తుంది. వంకాయలు పండించడానికి పెద్దగా తిప్పలు పడాల్సిన పని లేదు. కొద్దిపాటి మెలకువలు పాటిస్తే చాలు, మంచి దిగుబడులు సాధించవచ్చు. వంకాయ కూరంటే ఇష్టపడని వారుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. దీని సాగులో ఎదురయ్యే సమస్యలేమిటో తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అవి అందించే ఆహార పదార్థాలను భోజనంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి. ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండాలి. మాంసం వల్లే శరీరానికి బలం వస్తుందన్న అపోహ చాలా మందిలో ఉంటుంది. శాకాహారం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అనుకుంటారు. నిజానికి శాకాహారమే ఒంటికి మంచిది. మాంసాహారం వల్ల 159 రోగాలు వస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మనం తినే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. మన శరీరం ఎదగడానికి ప్రోటీన్లు అవసరమే. అయితే ఆ ప్రోటీన్లు మాంసంలోనే ఉంటాయని అనుకుంటే పొరపాటే. పప్పుల్లోనూ కావలసినంత ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్లలో 22 రకాలు ఉంటాయి. వాటిలో కొన్ని కాంప్లెక్స్ ప్రోటీన్లు ఉంటే మరికొన్ని సింపుల్ ప్రోటీన్లు. కాంప్లెక్స్ ప్రోటీన్లలో అణువుల మధ్య బంధం బలంగా ఉంటుంది కాబట్టి అవి అంత సులభంగా అరగవు. కానీ సింపుల్ ప్రోటీన్లలో అణువుల మధ్య బంధం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి అవి త్వరగా పూర్తిగా అరుగుతాయి. ఈ సింపుల్ ప్రోటీన్లు పప్పు దినుసుల్లో ఉంటాయి కాబట్టి మాంసం తినకపోయినా పప్పులు తింటే చాలు, కావలసినంత ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఇక కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కూరగాయల్లో తప్పనిసరిగా తినాల్సినవి ఆకుకూరలు. మనం తినే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండాలి.
కూరగాయల్లో ఆకుకూరలను మించినవి లేవని చెప్పొచ్చు. ఆకుకూరల వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ దొరుకుతాయి. ఆకుకూరల్లో ముఖ్యంగా తోటకూర, పాలకూర, గోంగూర, మెంతి, మునగ ఆకులు, పుదీనా ఆకుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఈ ఆకుకూరలను తప్పనిసరిగా తినాలి. ఆకుకూరల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళు ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలుంటే రక్తహీనత సమస్య రానే రాదు. రక్తహీనత నుంచి ఆకుకూరలు మనల్ని కాపాడతాయి. ఆకుకూరల్లో ఐరన్తో పాటు కాల్షియం, బి కెరోటిన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి. మన దేశంలో 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సుమారు 30,000 మంది ప్రతి ఏటా చూపు కోల్పోతున్నారు. కంటి చూపు కోల్పోవడానికి కారణం వారిలో విటమిన్ ఏ లోపం వల్లే. కెరోటిన్ అనే పదార్థం ఆకుకూరల్లో ఉండటం వల్ల అది మన శరీరానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కెరోటిన్ మన జీర్ణ వ్యవస్థలో చేరిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. ఈ విటమిన్ ఏ అంధత్వం రాకుండా మనల్ని కాపాడుతుంది. ఆకుకూరల్లోని పోషకాలు పూర్తిగా మనకు అందాలంటే ఆకుకూరలను ఎక్కువసేపు ఉడికించొద్దు. ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఆకుకూరల్లోని విటమిన్ సి మనకు అందకుండా పోతుంది. విటమిన్ సి మన దంతాల చిగుళ్లను గట్టిపరుస్తుందని గుర్తుంచుకోవాలి. ఆకుకూరలను వేపుడుగా చేసుకోవద్దు. ఆకుకూరల్లో బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఆకుకూరలు తినాల్సిందే. సాధారణంగా ఎదిగిన అమ్మాయిలకు ఒక రోజుకు 100 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. అదే అబ్బాయిలకు రోజుకు 40 గ్రాములు సరిపోతాయి. శారీరకంగా ఆడవారికి కొన్ని సమస్యలుంటాయి కాబట్టి వారిలో రక్తహీనత ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్త్రీలు రోజు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. ఇక 1 నుంచి 3 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రతిరోజు కనీసం 40 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. ఆకుకూరల్లో ఏదో ఒక కూర తప్పనిసరిగా పిల్లలకు పెట్టాలి. ఆకుకూరల వల్ల పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. విటమిన్ సి వల్ల పిల్లల దంతాల చిగుర్లు బాగా ఎదుగుతాయి. అంతేకాకుండా ఆకుకూరలో ఉండే కాల్షియం వల్ల దంతాలు తగిన రీతిలో గట్టిగా పెరుగుతాయి. 4 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రతిరోజు కనీసం 50 గ్రాముల ఆకుకూరలు తినిపించాలి. 10 సంవత్సరాలు నిండిన అబ్బాయిలు, అమ్మాయిలకు ప్రతిదినం 50 గ్రాముల ఆకుకూరలు అవసరం ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒక పూట తప్పనిసరిగా ఈ మోతాదులో ఆకుకూరలు పెట్టాలి. అనేక రకాల ఆకుకూరలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు దొరుకుతాయి. ఒక్కో ఆకుకూరను గమనించినట్లయితే 100 గ్రాముల ఆకుకూరల్లో మనకు కావలసినంత పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల పుదీనా ఆకులను తింటే 48 క్యాలరీల శక్తి వస్తుంది. దీనిలో 4.5% ప్రోటీన్ ఉంటుంది. 200 మిల్లీగ్రాముల కాల్షియం, 15.6 మిల్లీగ్రాముల ఐరన్, 1620 మైక్రోగ్రాముల కెరోటిన్, 0.05 మిల్లీగ్రాముల థైమిన్, 0.26 మిల్లీగ్రాముల రైబోఫ్లావిన్, 27 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. ఇక 100 గ్రాముల తోటకూర 45 క్యాలరీల శక్తినిస్తుంది. దీనిలో 4 గ్రాముల ప్రోటీన్, 397 మిల్లీగ్రాముల కాల్షియం, 25.5 మిల్లీగ్రాముల ఐరన్, 5520 మైక్రోగ్రాముల కెరోటిన్ ఉంటాయి. అంతేకాకుండా 0.30 మిల్లీగ్రాముల థైమిన్, 0.30 మిల్లీగ్రాముల రైబోఫ్లావిన్, 99 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. మాంసం కోసం గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుంది. వీటి పెంపకంలో సరియైన అవగాహన కలిగి ఉండాలి. అధిక సంఖ్యలో ఈ పశువులను పెంచాలనుకుంటే పెంపకంలో వచ్చే సమస్యలను ముందుగానే తెలుసుకోవాలి. ఈ మూగజీవాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి, కానీ అవి తమ బాధలను చెప్పుకోలేవు. గొర్రెల రకాలు, వాటికి అవసరమైన దానపై అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే రైతుకు ఎంతో కలిసి వస్తుంది. వంకాయ పంటను 3 కాలాల్లోనూ పండించుకోవచ్చు.
వర్షాకాలం, శీతాకాలం, వేసవిలోనూ సాగు చేసుకోవచ్చు. ఏడాది పొడుగునా అందుబాటులో ఉండే కూరగాయ ఈ వంకాయనే. దీంతో అనేక రకాల కూరలు వండుకోవచ్చు. దీని కాంబినేషన్తో ఇతర కూరగాయలు కలిపి వండుకుంటాం. గుత్తి వంకాయ కూర అంటే అంతా ఇష్టపడతారు. పెళ్లిళ్ళు, పేరంటాల్లో ఇది తప్పనిసరిగా కనిపించే వంటకం. వంకాయ కూర మీద కవులు ఎన్నో పాటలు కూడా రాశారు. వంకాయలో అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పూసా పర్పిల్ కూర రుచి భలేగుంటుంది. పొట్టిగా, ముద్దుగా ముళ్ళు కలిగిన వంకాయలు ఉన్నాయి. మార్కెట్లో ప్రతినిత్యం వంకాయలు దర్శనమిస్తుంటాయి. అదే తీరుగా అమ్ముడవుతుంటాయి. వంకాయను సాగు చేసుకుంటే నష్టపోవడం అనేదే ఉండదు. తప్పకుండా లాభాలు వస్తాయి. అయితే దీని సాగులో కొన్ని సమస్యలున్నా వాటిని అధిగమించి ఆశించిన దిగుబడులు అందుకోవచ్చు. వంగ పంటలో మొవ్వ, కాయతొలుచు పురుగులు సాధారణంగా కనపడుతుంటాయి. ఈ పురుగు అన్ని ప్రాంతాల్లో ఆశించి పంటకు తీరని నష్టం కలుగజేస్తాయి. ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 70 నుంచి 90% పంట నష్టపోతాం. వర్షాకాలం, శీతాకాలం తొలినాళ్లలో ఈ పురుగులు ఎక్కువగా పంటకు ఆశిస్తాయి. ఈ పురుగు వంకాయలనే కాకుండా బంగాళాదుంప, బఠానీ, కొన్ని వంగజాతికి చెందిన పంటల్లో కనపడుతుంది. ఇది సాధారణంగా పంట నాటిన 30 నుంచి 40 రోజుల్లో పంటను ఆశించి కోత దశ వరకు అధిక నష్టం కలిగిస్తుంది. దీని రెక్కల పురుగులు తెలుపు రంగులో ఉండి వలయాకారపు గుడ్లను ఆకులు, మొవ్వలు, పూమొగ్గల మీద పెడతాయి. వీటి నుంచి వచ్చిన లార్వాలు లేత గులాబీ రంగులో ఉండి తల నలుపు రంగులో ఉంటుంది. ఈ లార్వాలు 2 దశల్లో నష్టాన్ని కలుగజేస్తాయి. చిన్న మొక్కల దశలో ఆకు కాడలలోకి, పెద్ద ఆకుల మధ్య ఈనెల్లోకి, లేత మొవ్వలలోనికి లార్వాలు చొచ్చుకొని పోతాయి. దీనివల్ల ఆకులు ఎండిపోతాయి. పురుగు తొలిచే ప్రదేశంలో అవి విసర్జించే నల్లటి రెట్టెలు కనబడతాయి. పంట ఎదిగిన దశలో లార్వాలు పూమొగ్గలు కాయలను తొలిచి నాశనం చేస్తాయి. ఈ కాయలు అమ్మకానికి పనికిరాకుండా పోతాయి. ఈ పురుగులు ఆశించినప్పుడు మొవ్వ భాగం వడలి ఎండిపోతుంది. పూమొగ్గలు రాలిపోతాయి. కాయల మీద గుండ్రని రంధ్రాలు ఏర్పడతాయి. రంధ్రం చుట్టూ పురుగులు విసర్జించిన రెట్ట కనపడుతుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. వంకాయలలో వివిధ రకాలను ఆయా ప్రాంతాల వారి ఇష్టాలను బట్టి సాగు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ముళ్ళ వంకాయలను ఎక్కువగా సాగు చేస్తారు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో గుండ్రని వంకాయలను పండిస్తే, కోస్తాంధ్రలో పొడవు రకం వంకాయలను ఎక్కువగా పండిస్తున్నారు. ఈ వంకాయను ఆశించే మొవ్వ పురుగుల బారిన పడకుండా కొన్ని మెలకువలను పాటించాలి. వంకాయ నారుమడిని జూలై లేదా ఆగస్టు నెలలో వేసుకుంటే మొవ్వ పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. నారుమడుల చుట్టూ నైలాన్ తెరలను కట్టి పురుగులు పొలంలోకి రాకుండా చేసుకోవచ్చు. ఎకరానికి 200 కిలోల వంతున వేప పిండిని దుక్కిలోనే వేయాలి. పంట మార్పిడి విధానం పాటించినట్లయితే ఈ పురుగుల బెడద కొంతవరకు తగ్గుతుంది. రక్షక పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేయడం వల్ల మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతాయి. అంతర పంటలుగా సొంటి, ధనియాలు, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. పురుగులు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి లేదా మొవ్వను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి అంగుళం క్రింద తుంచి నాశనం చేయాలి. ఎకరానికి 4 నుంచి 5 వంతున ల్యూసిన్ ల్యూర్ అనే లింగాకర్షక బుట్టలను పంట ఉపరితలంలో 30 సెంటీమీటర్ల నుంచి 10 మీటర్ల ఎత్తులో పెట్టాలి. ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఇవి మొగ పురుగులను ఆకర్షిస్తాయి. వీటితో పురుగుల ఉధృతిని గమనించడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఎకరానికి కనీసం 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ స్థావరాలకు పక్షులు చేరి పురుగులను తింటాయి. పురుగులు ఆశించిన పువ్వులు, కాయలను ఎప్పటికప్పుడు తెంచి నాశనం చేయాలి. పురుగు ఆశించిన తొలి దశలోనే 5% వేపగింజల కషాయాన్ని పిచికారు చేసుకోవాలి. గుడ్డు దశలను నాశనం చేయడానికి ట్రైకోగ్రామా పరాన్నజీవులను 2000 వంతున విడుదల చేయాలి. ఈ పరాన్నజీవులు జీవ నియంత్రణ ప్రయోగశాలల్లో దొరుకుతాయి. ట్రధారా ప్లావో ఆర్టిటాలిస్ అనే లార్వా పరాన్నజీవి ఈ పురుగులను అరికడతాయి. ఈ పురుగు ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా క్లోరోట్రానిలోప్రోర్ 8 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇవి అందుబాటులో లేకుంటే థయోడికార్డ్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. మొవ్వ పురుగులను అరికట్టడానికి ఫ్లూబెండమైడ్ అనే మందు కూడా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని 0.3 గ్రాముల మందుని లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇదండి
ఈనాటి ఏరువాక మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.